సూపర్ గా ఉంది మా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మా శివాజన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తిరుపతిలో ఒక చిన్న పనుందంటే వెళ్ళాము. ఇంకా పని చూసుకుని తిరుపతి నుండి కాళహస్తికి వచ్చే దారిలో రోడ్డు పక్కనే ఈ డాబా కనిపించింది. ఇంకా మధ్యాహ్నం నుండి మేము ఎవరం తినకపోవడంతో ఆ డాబాలోకి వెళ్ళిపోయి ఎవరెవరికి ఏమేం కావాలో ఆర్డర్ ఇచ్చేసారు. మేమైతే పుల్కా రోటీల్ని అందులోకి తినడానికి ఒక ఎగ్ బుజ్జి కర్రీ, ఒక రంబా చికెన్ కర్రీ అయితే తీసుకునేసాము. డాబాలోకి మనం ఎప్పుడు తినడానికి వెళ్ళినా సరే ఈ కీరా లెమన్ ఆనియన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను ఎప్పుడు తిన్నా సరే ఆ రోటీలోకి కర్రీ ఒకటే కాకుండా కీరా ఆనియన్ పెట్టుకుని నిమ్మకాయ పిండుకొని ఖచ్చితంగా తింటాను. అలాగే ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద ఒక కమెంట్ చేయండి. ఇంకా ముందుగా ఆ పుల్కా రోటీలోకి ఈ అండా కర్రీ టేస్ట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి ఈ అండా కీమా టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. వీళ్ళేమైనా నేను వీడియో తీయడం వల్ల అలా బాగుందని చెప్పేస్తున్నారని నాకు డౌట్ వచ్చి నేను కూడా ఆ పుల్కా చించుకొని ఆ అండా కీమా నంచుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే వాళ్ళు చెప్పినట్టే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా ఆంటీ అయితే ఈ రంబా చికెన్ ఏంది ఇంత విచిత్రంగా ఉందని చూస్తుంది. మీకు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆ రంబా చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియోలోనే హైలైట్ విషయం ఏంటంటే ఒక్కసారి మీ కళ్ళతో మీరే చూడండి ఈ డాబా పక్కన ఉండే లొకేషన్ ఎంత అందంగా ఉందో. ఇంక ఈ డాబా లొకేషన్ విషయానికి వస్తే తిరుపతి నుండి కాళహస్తికి రిటర్న్ అయ్యే దారిలో ఎయిర్పోర్ట్ కనిపిస్తున్న లొకేషన్ రోడ్డు పక్కనే ఉంటుంది. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.